ఈరోజు జరిగిన బస్సు ప్రమాదం గురించండి. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు కర్నూలులో ప్రమాదానికి గురైపోయి అగ్నికి ఆపుతైపోయింది. అందులో ఉన్న ప్రయాణికులు కొంతమంది ప్రాణంతో బయటపడ్డారు, కొంతమంది మంటలోనే కాలిపోయి సజీవ సమాధులైపోయారు. అసలు ఎంతటి బాధాకరమైన విషయం అండి ఇది. ఇలాంటి సంఘటన ఎవరికి వాళ్ళకి ఎవరికి జరగకూడదండి. అసలు ఇంత దారుణమైన సంఘటన. ఈ చనిపోయిన ఈ ప్రమాదం జరిగిన దానికన్నా ఇంకెక్కువ బాధ వేస్తుంది ఏంటో తెలుసా అండి. అక్కడున్న మిగతా జనాలు వాళ్ళని వెళ్ళి కాపాడడానికి ప్రయత్నం చేయకుండా సోషల్ మీడియాలో పెట్టడం కోసం వీడియోస్ తీస్తున్నారంటండి. ఎంత బాధాకరమైన విషయం అంటే అది వింటుంటేనే అసలు నిజంగా ఇంత కూడా మానవత్వం లేకుండా పోయింది మనుషులలానే అనిపిస్తుంది. అక్కడ అసలు వెళ్ళి ఆ వీడియో తీయడానికి ఉన్నంత వాళ్ళకి ఉత్సాహము వెళ్ళి అక్కడ ఒక ప్రాణాన్ని కాపాడదాం అనేది ఎందుకు లేదు. అది ఇందులో తప్పు పోల్చుకుంటే ట్రావెలింగ్ వల్ల తప్పు ఉందా, లేదంటే బస్సు నడిపిన డ్రైవర్ది తప్పు ఉందా, లేదంటే ఇంకా ఏదైనా జరిగిందా? అయితే ఇంకొంతమంది అందులో నుంచి ప్రమాదం నుంచి బయట పడ్డ వాళ్ళు చెప్తున్న కొన్ని మాటలు ఏంటంటే, మాకు ప్రమాదం జరిగినప్పుడు మేము బయటపడడానికి మాకు డోర్ లాక్ పడిపోయింది, రావట్లేదు అని అన్నారు. బ్యాక్ డోర్ నుంచి వెళ్ళమన్నారు. బ్యాక్ డోర్ కూడా మాకు చాలామంది కొడుతుంటే ఓపెన్ అవ్వట్లేదు అని చెప్పారు. అయితే మనం చూస్తూనే ఉంటాం, బెంగళూరు విజయవాడ ఈ బస్సులు, ట్రావెలింగ్ బస్సులు ఫుల్ షోకేస్గా ఉంటాయి. మరి ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళు డోర్ లాక్ పడిపోయిందంటే ఓకే, డోర్ లాక్ పడిపోయిందంటే సరే అనుకోవచ్చు. మరి ఈ కిటికీస్ పగలకూడదు, అవి అద్దాలే కదా, పగలాలి కదా. అవి పగిలింటే ఇంక అందరూ బయటపడేవాళ్ళు కదా. ఇంత ప్రమాదంలో అంతమంది చనిపోయేవాళ్ళు కాదు కదా. ఇందులో ఇంకొకరిది తలుచుకుంటే అస్సలు అవి దుఃఖం ఆగట్లేదండి. ఒక్క ఫ్యామిలీ వాళ్ళే 4 చనిపోయారండి. 4 భార్య, భర్త, తన కొడుకు, తన కూతురు, ఒక్క ఫ్యామిలీ వాళ్ళు ఇంతమంది చనిపోయారు. ఇంతటి విషాదం. వాళ్ళు హైదరాబాద్కి దీపావళి పండుగ జరుపుకోవడానికి హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నప్పుడు జరిగిన ప్రమాదంలో వాళ్ళు ప్రాణాలు పోతాయని పాపం వాళ్ళకు కూడా తెలియదు కదండి. నిద్రలో ఉన్నారు అందరూ. ఆ నిద్రలోని కళ్ళు మూసారు కొందరు. చిన్నారులండి. ఏం తెలుసు వాళ్ళకి, ఏం చూస్తారు? తప్పు ఎవరి వల్ల జరిగినా ప్రాణాలు అయితే పోయాయి. పోయిన ప్రాణాలు తిరిగి రావు. కానీ ఇలాంటి ప్రమాదం ఏ ఇంట్లో కూడా చోటు చేసుకోకూడదు. ఎవరికి కూడా ఇలాంటి పరిస్థితి అస్సలు రాకూడదు.